ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రతి దేవాలయంలో కూడా మూలవరులు శాశ్వతంగా అలా స్థిర నివాసమై ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మూలవరుల్ని సిద్ధం చేయటం, కరెక్ట్, ప్రత్యేకించి సిద్ధం చేయటం. ఎందుకు అలా చేస్తారు స్వామి పూరీ క్షేత్రంలో? వామన సంహిత అని, అంటే ఈ టెంపుల్లో జరిగే ఆ రిచువల్స్కి ఒక బేసిస్ మాట. సో శాస్త్రానుగుణంగా అక్కడ చాలా సంప్రదాయబద్ధంగా ఆ రిచువల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ జగన్నాథపురిలో ఉండే ట్రెడిషన్స్ వేలాది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. మూల విగ్రహాలు చూస్తే విశేషం ఏంటంటే అవన్నీ కూడా దారు బ్రహ్మ, అంటే వుడెన్ డీటీస్ మాట. ప్రతి 12 ఏళ్ళకి కానీ లేదా అప్పుడప్పుడు 19 ఏళ్ళకి కానీ ఈ వుడెన్ డీటీస్ అన్నిటికీ కూడా కొత్తగా వుడెన్ డీటీస్ తయారు చేస్తారు. వాళ్ళు చేసి అందులోకి ప్రతిష్ఠిస్తారు మళ్ళీ ప్రతి 12 ఏళ్ళకి. దీన్ని నభ కళేబర అన్న ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఒక ఈవెంట్, ఒక రిచువల్ ఉంటుంది. అందులో భాగంగా 12 ఏళ్ళ తర్వాత అంటే ఆ ఓల్డ్ సెట్ను వారు రీప్లేస్ చేస్తారన్నమాట, కొత్త సెట్తో రీప్లేస్ చేస్తారన్నమాట. సో ఇవి దారుబ్రహ్మతో చేసినవి కనుక ఒక గొప్ప అవకాశం ఏమిటంటే స్వామిని తీసుకెళ్ళచ్చు, కదిలించవచ్చు మాట. మరి ఎందుకు ఆ రకంగా తీసుకువెళ్తారు? రథయాత్ర వెనకాల ఉన్న ఆ రహస్యం మనకు అర్థం కావాలి. దానికి ఇంకొక లీల ఏమిటంటే శ్రీకృష్ణుడు మనం తెలుసు బృందావనంలో ఉన్నప్పుడు ఎన్నో లీలలు చేశాడు. గోపికలతోనూ గోప బాలులతోనూ ఎన్నో రకాల లీలలు చేసి ఆ తర్వాత జస్ట్ 16కు వస్తుంటే అక్రూరుడు తీసుకెళ్ళిపోతాడు, మథురాకు తీసుకుపోతాడు. ఆ మథురాకు వెళ్తున్నప్పుడు గోపికలందరూ కూడా ఆ రథం వెనకాల ఎంతో దూరం వస్తారు. వారందరికీ అష్యూరెన్స్ ఇస్తాడనమాట, మళ్ళీ నేను వస్తాను అని చెప్తాడు. కానీ శ్రీకృష్ణుడు మళ్ళీ బృందావనానికి ఎప్పుడూ రాడు మాట. మథురాకు వెళ్తాడు, మథురా నుండి ద్వారకాకు వెళ్ళిపోతాడు. ఆ కాలంలో ఒక సంప్రదాయం ఏమిటంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు అందరూ కూడా కురుక్షేత్రం లాంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరిస్తారన్నమాట. ద్వారకా నుండి కృష్ణుడు, బలరాముడు, ఆ యాదవ రాజులు అందరూ కూడా కురుక్షేత్రానికి వస్తే బృందావనం నుండి నందుడు, యశోద మరియు ఆ గోపికలు, గోపబాలురు అందరూ కూడా వస్తారు. వచ్చినప్పుడు ఈ గోపికలందరూ కూడా కృష్ణుడిని చూస్తారు. చూస్తే అంటే వాళ్ళల్లో చాలా రకాల ఎమోషన్స్, ఒక మిక్స్డ్ ఎమోషన్స్ వస్తాయి. ఒకవైపు ఏంటంటే ఆనందం, అవును, ఎంతో కాలం తర్వాత కృష్ణుడిని చూడగలిగాము అని. ఇంకొకటి కొద్దిగా అన్హ్యాపీనెస్ ఏంటంటే మా కృష్ణుడు ఇలా కనిపిస్తున్నాడు ఏంటి ఒక రాజులాగా అని ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకి నచ్చట్లా. సో వాళ్ళు ఏమనుకున్నారు అంటే కృష్ణుడిని మళ్ళీ బృందావనానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఒక రథంలో కూర్చోబెట్టి బృందావనం వైపుకు లాగుతూ ఉంటారన్నమాట. అది రథయాత్ర అంటే. గోపికలు కృష్ణుడిని బృందావనానికి తీసుకువెళ్ళడానికి చేసే